అంట బాగా కాళ్ళు పెట్టారు. కాళ్ళు పెట్టి అది అదిమి ఈ చేతులు వెనక్కి కట్టేస్తారు. ఇచ్చేసి ఇక్కడ కట్టేశారు. ఏం మార్క్స్ కట్టేసి ఇచ్చేసి నా భార్యతో నా భార్య పేరు అన్నంనేని శ్రీలక్ష్మి తిరుమల. తనతో నాకు వివాహం అయింది. ఆ తర్వాత కొన్ని గొడవలు వచ్చి విడిపోయి ఉంటున్నాం. తను అక్కడ గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్లో 498 అవి పెట్టింది. ఆ తర్వాత ఏంటంటే మనం మన డబ్బులు నగలు తీసుకెళ్ళిపోయింది. అందువల్ల మనం కూడా రికవరీ సూట్ ఫైల్ చేసాం అక్కడే గుంటూరు కోర్టులో. ఇది నడుస్తూ ఉండగానే వేరు పోలీస్ స్టేషన్లో ఏపీలో సేమ్ అదే కంప్లైంట్ని రైజ్ చేస్తా నా మీద హరాస్మెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వలన ఏంటంటే తన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి అనేసి బలవంతంగా ఒప్పించమనేసి కంప్లైంట్ ఇవ్వటం వలన వీళ్ళు బలవంతంగా ఒప్పించడానికి యాక్చువల్గా ఎస్ఐ సందీప్ గారు ఫోన్ చేసి సిఐ గారు రమ్మంటున్నారని పిలిచారు. పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. ఆ పాత తను ఇచ్చిన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, గుంటూరు ఛార్జ్ షీటు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా బిలాంగింగ్స్ అన్నీ లాగేసుకొని సిఐ గారు క్యాబిన్లో నలుగురు కలిసి నన్ను కొట్టారు. ఆ తర్వాత అప్పటికి నేను ఏంటంటే ఒప్పుకోవట్లేదనేసి దాన్ని యాక్చువల్గా తర్వాత లోపల క్రైమ్ రూమ్లోకి తీసుకెళ్ళేసి 3rd డిగ్రీ ఉపయోగించారు. మొత్తం ఒక ప్లాంక్ లాంటి దాంతో రబ్బర్ ప్లాంక్తో ఒక నా అరికాళ్ళ మీద, పైకాళ్ళ మీద, మోకాళ్ళ మీద, అట్లానే నా అరచేతి మీద మేకుతో గుచ్చారు. ఈ గుచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చి నా భార్యకి తనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇది మొత్తం చూయించి పలుమార్లు చూయించి నన్ను ఏంటంటే బలవంతంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నా కాళ్ళ మీద బూట్ కాళ్ళు పెట్టి అటు ఇటు నడిపించారు. తర్వాత మళ్ళీ అయోడిన్ సొల్యూషన్ అనేసి ఉన్న దాంతో కరిగించాలని ట్రై చేశారు. మొత్తం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డబ్బులు వాళ్ళకి కనపడతా ఉన్నాయో అవి. తర్వాత సిఐ గారు మా బంధువులు వాళ్ళు కంగారు పడుతూ స్టేషన్కి వస్తే ఇక అప్పుడు యాక్చువల్గా నన్ను విడిచిపెట్టడం జరిగింది. సిఐ గారు కొట్టమన్నారు. ఇది ఏసీపీ గారి కేసు, అందుకని కొట్టాలి. యాక్చువల్గా నాకు నెల రోజుల నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే డీసీపీ తమ్ముడు చిన్నబాబు అనేసి కాల్ చేసి వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ డీసీపీగా హైదరాబాద్లో ఏదో కమిషనరేట్లో డీసీపీగా పనిచేస్తున్నారనేసి అక్కడ థ్రెటనింగ్ చేశారు. బలవంతంగా సెటిల్మెంట్కి నువ్వు వైఫ్తో వస్తావా. ఇది తర్వాత చివరికి ఏంటంటే సిఐ గారు నన్ను బలవంతంగా చివరికి ఏమనంటే ఈ సర్టిఫికెట్స్ గురించి వదిలేసి నువ్వు నీ భార్య చెప్పినట్టుగా తను ఎట్లయితే అట్లా కాంప్రమైజ్కి డైవర్స్కి తను ఏది చెప్తే అది కోరుకొని ఇచ్చేసి నువ్వు సెటిల్మెంట్కి వెళ్తావా లేదా అనేసి బెదిరించి అది ఎస్ఐ సందీప్ గారికి ఆదేశించి అది అట్లా సెటిల్మెంట్ చేయమనేసి చెప్పారు. ఇక మా వాళ్ళు వచ్చేసరికి మా బాబాయ్ షూరిటీ మీద ఇకప్పుడు రిలీజ్ చేశారు. మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు. అట్లానే నేను 11కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి, కేపీహెచ్పిఎస్కి. నైట్ 11కి రిలీజ్ చేశారు. ఈ మధ్యలో యాక్చువల్గా ఈ కొట్టేటప్పుడు యాక్చువల్గా నా ఒక కానిస్టేబుల్ నేను యాక్చువల్గా దాహం వేసి నీరు అడిగితే జిప్ ఓపెన్ చేసి నోట్లో వచ్చబోస్తాననేసి అన్న. యాక్చువల్గా ఈ యాక్చువల్గా మేకుతో గుచ్చిన దగ్గర రక్తంతో కారితే ఆ బ్లడ్ని అంతా నాతోనే తుడిపించారు ఆ రూమ్. యాక్చువల్గా సార్ సిఐ గారి క్యాబిన్లో చెంప డబ్బులు కొట్టినప్పుడు ఒక సిఐ గారు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వెనకాల సిఐ గారు ఆపోజిట్లో ఎవరో మహిళ కూర్చుని ఉన్నారు. బహుశా పోలీస్ అయి ఉండొచ్చు. క్యాజువల్ డ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత క్రైమ్ రూమ్లోకి తీసుకెళ్ళాక యాక్చువల్గా వాళ్ళు ఇట్లా కొరత పలుమార్లు నువ్వు ఒప్పుకుంటావా లేదా, అప్పుడే నేను విడిచిపెట్టేది. లేకపోతే ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది సిఐ గారు వస్తే కనుక అనేసి క్రైమ్ రూమ్లో ఎస్ఐ సందీపు, 2
కానిస్టేబుల్ ఉన్నారు. కానిస్టేబుల్ క్యాజువల్ డ్రెస్లో ఉండటం వల్ల పేర్లు నాకు ఐడియా లేదు. యాక్చువల్గా వాళ్ళు యాక్చువల్గా కొట్టి యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్కి నీ పళ్ళు రాలగొడతావు అనేసి యాక్చువల్గా అరుస్తున్నాననేసి పంటి మధ్యలో రాడ్డు పెట్టారు. ఆ తర్వాత పళ్ళని నెక్స్ట్ లెవెల్ కొడతాం, గోళ్ళు తీసేస్తాం, పైకి కిందకి వేలాడదీయడానికి థ్రెడ్స్ కూడా రెడీ చేసుకొని ఆ పైన డోల దగ్గర ఇది చేసుకున్నారు. అవన్నీ కూడా 3rd డిగ్రీ ఇవి ఒక అట్టపెట్టలో ఉంది క్రైమ్ రూమ్లో. నేను యాక్చువల్గా అది జరిగిన తర్వాత అది నైట్ 11 అయ్యేసరికి నాకు ఎక్కడ అడ్మిషన్ దొరక్క ఇక పొద్దున్నే కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అది ఆదివారం అయ్యేసరికి వాళ్ళు ఇన్పేషెంట్ అక్కడ ఫెసిలిటీ లేక గాంధీకి రిఫర్ చేశారు. గాంధీలో అడ్మిట్ అయ్యి అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఇది ఈ ఘటన జరిగింది శనివారం రోజు సార్. ఆదివారం రోజు నేను కొండాపూర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫెసిలిటీస్ లేవనేసి ఇక కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ నుంచి గాంధీకి వెళ్ళాను. గాంధీలో 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు ఆర్థోపెడిక్ వార్డులో. ఇచ్చారు సార్, 2 చోట్ల ఇచ్చారు. ఈ టెండర్నెస్ అవి వాటి గురించి రాశారు, వాళ్ళే పరీక్షించి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.